నమస్కారం. నేను మీ డాక్టర్ అభినవ్ కెంబావి. మీ క్లినిక్ మెన్స్ క్లినిక్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం లైంగిక సమస్యలు లేదా అంగస్తంభనకు సంబంధించిన అతిపెద్ద అపోహని ఒకదాన్ని తొలగిద్దాం. అదేమిటంటే అంగస్తంభన ముసలి వాళ్ళలో మాత్రమే వస్తుంది, కుర్రవాళ్ళలో కానీ యంగ్స్టర్స్లో కానీ రాదు అనేది. ఇది నేను అన్నట్టు పెద్ద అపోహ. 70 ఏళ్ల వయసు వాళ్ళు కానీ 80 ఏళ్ల వయసు వాళ్ళు కానీ హెల్దీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంగస్తంభన లేని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 25 ఏళ్ల వాళ్ళు లేదా 20 ఏళ్ల కుర్రవాళ్ళు కూడా అంగస్తంభనతో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇది ఎలాగంటే చిన్నప్పటి నుంచి ఒక ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన వాళ్ళకి, అంటే చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా వ్యాయామం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి, స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకుంటూ యోగా కానీ మెడిటేషన్ కానీ చేసి ప్రశాంతంగా ఉండే వాళ్ళకి, దాంతోపాటు మంచి పోషకాహారం, మంచి ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చాలా వయసు వచ్చినా, ముసలితనం వచ్చినా అంగస్తంభన లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు. అదే హెల్దీ లైఫ్ స్టైల్ అసలు మెయింటైన్ చేయకుండా ఏది పడితే అది జంక్ ఫుడ్ తినేసి, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ చేసి, ఎక్సెసివ్ సిగరెట్లు తాగేసి, స్మోకింగ్ చేసేసి, దాంతోపాటు నిద్ర సరిగ్గా పోకుండా నైట్ షిఫ్ట్లు చేసి, డ్రగ్స్ అలాంటి వాటికి అలవాటు పడి అలా ఉండే వాళ్ళలో యంగ్ ఏజ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్, అంగస్తంభన లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఫ్రెండ్స్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి. అండ్ అంగస్తంభన ఒక ముసలి వయసులో వచ్చే ప్రాబ్లం కాదు, అది యంగ్ ఏజ్లో కూడా రావచ్చని తెలుసుకోండి. మీ హెల్త్ని కాపాడుకోండి. అండ్ ఫైనలీ, అంగస్తంభన అనేది ఒక జబ్బు కాదు, ఒక జీవనశైలి సమస్య. సో దాన్ని దూరం పెట్టాలంటే జీవనశైలిని మెరుగుపరచుకోండి. నమస్కారం.